వినుట మట్టుకు విందురు కానీ వింటూనే ఉంటారండి, సంవత్సరాలు 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 వాక్యం వింటూనే ఉంటారు. కానీ గ్రహింపరట. ఎందుకు? మనోనేత్రం మూయబడి ఉంది కదండి. ఎందుకు గ్రహిస్తాం? ఇక మనోనేత్రం తెరవబడి ఉందనుకో, అమ్మో ఇది వాస్తవం, ఇది చెప్పింది నిజము, దేవుడు ఇలా రాపిచ్చిండు బైబిల్లో, దీని ద్వారానే మనం పరలోకం చేరుతామని ఆలోచన ఎప్పుడు కలుగుతుందంట? మనోనేత్రం తెరవబడ్డప్పుడు. చూచుట మట్టుకు చూచుతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనలేరు. చూస్తూ ఉంటారు, నిత్యం చదువుతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా వాక్యం, కానీ ఎంత మాత్రము గ్రహించరు, తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మనోనేత్రం మూయబడి ఉంది. ఏ నేత్రం తెరవబడి ఉన్నాయి? శరీర నేత్రాలతో మనం చదువుతున్నాం. శరీర నేత్రాలతో మనం వాక్యం చదివితే ఎంత మాత్రం అర్థం కాదు. ఈరోజు మత ఛాందస్తవాదులకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇదే. వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటే ఖచ్చితంగా వాక్యం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకన్నా భయంకరులుగా ఎవరున్నారు? మనోళ్ళు ఉన్నారు, క్రైస్తవులు. మనోళ్ళకి అర్థం కావట్లేదు ఈరోజు వాక్యం. అదే వాక్యం అర్థమై ఉంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిణామాలు ఈరోజు సమాజంలో రావు. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి వాక్యం అర్థం కాకపోయేసరికి ఏది పడితే అది మాట్లాడి చెప్పేయడం వల్ల ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈరోజు సమాజం. కాబట్టి మనోనేత్రాలు అనేటివి చాలా అవసరం అన్నమాట మన జీవితానికి.